ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఈరోజు టీవీలో ఆయన చూడటం జరిగింది. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఆయన గురించి ఒక ఐడియా ఉంటుంది. ఒక 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో ఈరోజు కూటమిలో భాగంగా ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడైన విష్ణువర్ధన్ రెడ్డిని సబ్జెక్టు కరెక్షన్ ఏబిఎన్ కానీ టీవీ5 కానీ ఈ 2 ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో కూర్చొని లైవ్లో చొప్పు తీసుకొని కొట్టాడు. ఆ రోజు ఏబిఎన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ప్రకటన జారీ చేశారు. ఏంటంటే ఇంకోసారి కొలికిపూడి శ్రీనివాసరావుని ఆ ఛానల్కి రానివ్వము అని. అన్ఎక్స్పెక్టెడ్లీ నెక్స్ట్ 2-3 డేస్లో ఆ ఛానల్లోనే కూర్చొని కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అవన్నీ గతం గతహ అంటే మరి అదే గతం గతహ నుంచి వచ్చిన చొప్పు తీసుకొని కొట్టిన పార్టీలో ఉన్న నాయకులతోనే చెయ్యి కలుపుకొని అదే పార్టీతో ట్రావెల్ చేసి ప్రజల్లో గెలవడం జరిగింది. ఇదంతా ఫైన్. ఇదంతా అదే రాజకీయాలు. మనం ఎన్ని మోసాలు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా రాజకీయం అని ఒక ముసుగు కప్పేసుకొని ఒక అపర చాణక్య రాజనీతి నేను ప్రదర్శిస్తున్నానని చెప్పుకునే అవకాశం సమాజం కల్పించింది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ ఎపిసోడ్ కూడా వెళ్ళిపోయింది అనుకోండి. ఈరోజు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈరోజు అంటే ఈరోజు ఇలా కొన్ని రోజుల నుంచి ఆయన ఒక బండి మీద కారు మీద కూర్చొని జనాలను వేసుకొని ఒక ఎంపీపీ ఇంటి మీదకి వెళ్ళి అతన్ని అక్రమ కట్టడమని జేసీబీ తీసుకొని కూల్చడం మొదలుపెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఏం ఆశించి ఇదంతా చేశాడనేది పక్కన పెడితే, స్వతహాగా కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి సివిల్స్ క్లాసెస్ చెప్పుకునే ఒక టీచర్. పెద్దగా సివిల్స్ రంగంలో సాధించకపోయినా సక్సెస్, తన స్టూడెంట్స్ ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేకపోయినా తనకున్న చిన్న చితిక రాజకీయ ఫ్రెండ్స్తో ఎలాగోలాగా జగన్ పక్కన చేరి ఎమ్మెల్యే సీట్ ఆశించారు. అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. 2019 ముందు ఎపిసోడ్లో జగన్ దేవుడిని పొగిడిన నెక్స్ట్ ఎపిసోడ్కే జగన్ రాక్షసులను తిట్టగలిగిన వ్యక్తి. మళ్ళీ ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే కొలికిపూడి శ్రీనివాసరావు రాజకీయ నాయకుడు అని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన తక్కువ ప్లేట్ మార్చేయగలడు. సడన్ గా అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. అమరావతి రైతుల పక్షాన ఒక గ్రీన్ కలర్ క్లాత్ కట్టుకున్నాడు. కట్టుకొని నేను రైతు పక్షపాతి, రైతుల కోసం నిలబడతానని నిలబడ్డాడు. ఆ టైంలో ఎవ్వడు వెళ్ళి రైతులకు సపోర్టుగా మాట్లాడినా వాడికి సపోర్ట్ లభించింది. ఫార్చునేట్లీ అన్ని అవకాశాలను సరిగ్గా అందిపుచ్చుకొని ఈరోజు ఎమ్మెల్యే కూర్చున్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్. ఆయన టాలెంట్తో ఎమ్మెల్యే అయ్యాడా అంటే కాదు, స్వింగ్లో కొట్టుకొని వచ్చాడు. ఇంత తెలిసిన కొలికిపూడి శ్రీనివాసరావు గారికి అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ సిస్టమ్ని పక్కన పెట్టి ఒక ఎమ్మెల్యే జేసీబీ తీసుకెళ్లి ప్రజాప్రతినిధుల వ్యవస్థల్ని కూల్చే ఒక హక్కు ఎవరిచ్చారనేది ఆయనకు తెలియాలి. ఆయనకు ఆ హక్కు కల్పించిన ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి. దౌర్జన్యం అంటే బేసికలీ రౌడీ షీటర్ల నుంచో రౌడీల నుంచో రావాలి. అన్ఫార్చునేట్లీ ప్రజాప్రతినిధులే సమాజంలో పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఒక దౌర్జన్యం ఒక భవనాన్ని కూల్చడం మొదలు పెడితే ఇక కోర్టు ఎందుకు, వకీలెందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఇప్పుడు మనకు కూడా ఒక ఇల్లు అక్రమంగా కడుతున్నారు అనిపించింది అనుకోండి, పోయి పగలగొట్టేస్తాం. మనం కూడా ఒక జేసీబీ గంటకు 1000 రూపాయలు తీసుకొని పోయి పగలగొట్టేసుకుంటాం. పగలగొట్టి నేను ప్రజాప్రతినిధిని అవ్వాలనుకుంటున్నాను, లేదా నేను ప్రజాప్రతినిధి ప్రజల కోసం పగలగొట్టానని చెప్పేయచ్చు. మరి రక్షణ ప్రజల ప్రాపర్టీస్కి ఈ ప్రజాప్రతినిధుల నుంచి ఏమైనా రక్షణ ఉందా? ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా స్పందిస్తారు? మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీ ప్రజాప్రతినిధి ప్రజల్లోకి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని, సరే మరి నేను ఇప్పుడు రాజకీయ నాయకుడిని అవ్వాలనుకోవట్లేదు, నార్మల్గా మాట్లాడతాను. జనాలందరినీ పోగేసుకుని హడావుడి చేస్తూ ఒక బిల్డింగ్ని పగలగొట్టేయటం, జేసీబీని వాడి పబ్లిక్గా వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్, వితౌట్ ఎనీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఇది ఎంతవరకు సబబు? ఇలా ఆయన చేసినప్పుడు నార్మల్ ప్రజలు కూడా తమకు నచ్చని ప్రత్యర్థుల ఇండ్లను పగలు కొట్టుకోవచ్చు కదా. ప్రజాప్రతినిధులకు ఒక రూలు, నార్మల్ వాళ్ళకు ఒక రూలా?
ఇది ఈ ప్రభుత్వాధినేతలు చెబితే ప్రజలకు దానికి ఒక వివరణ ఇస్తే చాలు, మాకేం అవసరం లేదు. దట్స్ ఇట్.